అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు నాగమణి రెడ్డి ఛానల్. ఈరోజు వెయిట్ లాస్ కోసం జర్నీలో నేను ప్రత్యేకమైన లడ్డు చేస్తున్నా చూడండి. వేసిన పాకం అన్నీ అయిపోయినందువల్ల నేను కొంచెం హెల్తీ లడ్డు చేస్తున్నాను. ఇది రోజు మనకు ప్రోటీన్ కూడా కావాలి కాబట్టి వెయిట్ లాస్ అవ్వాలి అంటే కొంచెం ఇవి తీసుకొని మనం అన్ని పప్పులు వేయించేసేసుకుందాం. దూరగా వేయించేసుకోవాలి. నేను ఒక 15 బాదం పప్పులు తీసుకున్నాను. ఇవి చక్కగా వేగినాయండి. మనం డ్రై రోస్టే చేసుకుంటున్నాం. నెక్స్ట్ కొంచెం వాల్నట్స్, ఇవి కూడా కాసినవి వేసుకుంటున్నాను. కొంచెం వేగితే మనకి టేస్ట్ బాగుంటుందండి, ఆరోగ్యానికి కూడా మంచిది. నెక్స్ట్ పుచ్చపప్పు కూడా కొంచెం ఎక్కువే తీసుకుంటున్నాను. పుచ్చపప్పు ఈ డ్రై ఫ్రూట్స్లోనండి మనకు కావాల్సినటువంటి బాడీకి, బ్రెయిన్కి, శరీరానికి కావాల్సినటువంటి మంచి విటమిన్లు అన్నీ ఇస్తుంది. కాపరు, పొటాషియము ఇలాంటివన్నీ కూడా దీనిలో ఉంటాయి కాబట్టి మనం తప్పనిసరిగా ప్రతిరోజు ఒక లడ్డు తినడం చాలా ఆరోగ్యానికి మంచిదండి. ఇవి కూడా చిటాపట వేగిపోయినాయి. వీటిని కూడా తీసేసేద్దాం. కొంచెం పుచ్చపప్పు కొంచెం ఎక్కువ తీసుకున్నాను. నెక్స్ట్ గుమ్మడి పప్పు కూడా వేయించేసుకుందాం. గుమ్మడి పప్పు అండి ఇవి. వీటిని కూడా వేయించేసుకుందాం. దీనిలో కొంచెం ఒకసారి బెల్లం పెట్టానండి. బెల్లం గడ్డ వల్ల అక్కడ దానిలో కారింది. ఇవి కూడా దూరగా వేయించేసుకుందాం. వేరుశనగపప్పు కూడా కొంచెం దూరగా వేయించేసాను. తర్వాత కొంచెం కొబ్బరి కూడా వేసేస్తున్నాను. ఇది కూడా కొంచెం మనం ఊరికే లాస్ట్లో వేడి కొంచెం వేసేస్తే చాలు. ఇవన్నీ చల్లారాక మనం చూస్తారు మీరు, నేను డ్రై ఫ్రూట్ లడ్డు, హెల్తీ లడ్డు ఎలా తయారు చేస్తాను. ఇవన్నీ కొంచెం చల్లారాలి. దీనికోసం బెల్లం కూడా తక్కువే తీసుకున్నానండి, పెద్ద ఎక్కువ తీసుకోలేదు. ఒక 1/2 కప్పు తీసుకున్నాను. ఇవన్నీ మిక్సీలో వేసేసుకొని ఉండగట్టుకుందాం. నేను దీనిలో నువ్వులు వేయటం లేదండి, నువ్వులు కూడా వేసుకోవచ్చు. విడిగా సపరేట్గా నువ్వులు అవసరం ఉండలు కలిపి చేస్తున్నాను కదా, అవి ఉన్నాయి, అందుకని చెప్పేసి అది చేయటం లేదు. వెయిట్ లాస్ కోసమే ఈ లడ్డు తయారు చేసుకుంటున్నాను. ఈ డ్రై ఫ్రూట్స్ అన్నీ కొంచెం వేడి తగ్గిన తర్వాత మనం మిక్సీలో వేసుకోబట్టి చల్లారి చేసుకుంటున్నాను. చల్లారిపోయినాయి, కూడా మిక్సీలో వేసేసుకుందాం. కొంచెం ముక్కా చెక్కగా చేసుకుంటే చాలండి. మనం ఎక్కువగా కష్టపడకుండానే పల్స్లాగా ఒకేసారి స్పీడ్గా చేసుకోకుండా కొంచెం కొంచెంగా కనుక మనం ఇవన్నీ మెత్తగా వేసేసుకున్నాము అంటే మనకి లడ్డు చుట్టుకోవడానికి కొంచెం బాగా కచ్చా పచ్చి అయినాక బెల్లం వేసుకుందాం. ఇదండి పల్సెస్ లాగా వేసుకున్నాను. ఇదే కనుక మనం కంటిన్యూగా వేస్తే ముద్దలాగా అయిపోద్దండి. ఇప్పుడు ఇలా కాకుండా ఇలా వేసేసుకొని కొంచెం రవ్వగా ఉంది కదా, ఇప్పుడు బెల్లం కూడా వేసేసుకొని మళ్ళీ ఇంకొక 2-3 సార్లు అలా పల్స్ మోడ్లోనే కనుక తిప్పుకున్నాము అంటే చక్కగా లడ్డు పిండి తయారైపోతుంది మనకి. బెల్లం వేసేసాక ఇదిగో ఇలా వచ్చింది. ఇది మనకి ముద్ద కట్టుకోవడానికి వస్తుందండి. ఎందుకంటే ఇవన్నీ కూడా ఇలా చూడండి, చూడటానికి పొడి పొడి అనిపిస్తుంది కానీ లడ్డు చక్కగా అయిపోతుంది. ఎందుకంటే దీనిలో మనం వేసినవన్నీ కూడా అన్నీ ఆయిల్ ఉండే విత్తనాలే. పుచ్చపప్పు అయినా, గుమ్మడి పప్పు అయినా, బాదం పప్పు, అలాగే నువ్వులు వేయలేదు, కొబ్బరి, ఇవన్నీ కూడా ఇలా చక్కగా మనం తయారు చేసేసుకోవచ్చు. ఇలా లడ్డు తయారు చేసేసుకొని రోజుకొకటి తింటూ ఉంటే మనం 4 o'clockకి వెయిట్ లాస్ అవ్వాలనుకున్న వాళ్ళకి ప్రోటీన్ కూడా తగ్గకుండా చక్కగా హెల్తీగా ఉంటామండి. చూడండి 10 లడ్లు అయిపోయినాయి. 11 లడ్లు వచ్చినాయి. ఇవన్నీ చక్కగా మనం రోజుకొకటి తింటూ ఉంటే హెల్తీగా ఉంటామన్నమాట. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్. నా ఛానల్ కొత్తగా చూస్తూ ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోవద్దు. చేసిన తర్వాత మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, లైక్ చేయండి, అస్సలు మర్చిపోవద్దండి.